Welcome to the Train the Trainer series. So yes, అండి నా పేరు సుస్మిత, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా వెస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో ఈ రోజు మేజర్ 2 మిస్టేక్స్ బై న్యూ డిస్ట్రిబ్యూటర్స్. సో కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 2 పెద్ద మిస్టేక్స్ చేస్తారండి. ఏమై ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయగలరా? కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు 2 పెద్ద మిస్టేక్స్ చేస్తారు. అవి ఏమై ఉంటాయి మీకు తెలిసింది చాట్ బాక్స్ లో పెట్టండి. సో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యింది లేదా మీరు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మీరు చేసిన వర్క్ కానివ్వండి, సో ఇంకేమైనా సరే మీరు జాయిన్ అయినప్పుడు కొత్తగా మీరు చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి. లీడర్స్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? మేజర్ 2 మిస్టేక్స్ బై న్యూ డిస్ట్రిబ్యూటర్స్. క్లియర్ గా ఉంది మేడం, వాయిస్ క్లియర్. ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం, సంధ్యారాణి గారు వెరీ గుడ్. మీటింగ్స్ కి అటెండ్ అవ్వకపోవడం, శ్వేత గారు. ఇంకా ఫ్రెండ్స్ తెలిసింది చెప్పండి. సో కొత్త డిస్ట్రిబ్యూటర్స్ చేసే 2 పెద్ద తప్పుల వల్ల న్యూ జాయినింగ్స్ అనేవి రావండి. మీరు చాలా మంది జాయిన్ అయిన కొత్తలో అండ్ ఇప్పుడు కూడా వర్క్ బాగా చేస్తున్నాం, చాలా వర్క్ చేస్తున్నాం, కానీ మాకు జాయినింగ్స్ రావట్లేదు. సో మేము ఏం మిస్టేక్ చేస్తున్నామో మాకు తెలియట్లేదు. మేము మీటింగ్స్ వింటున్నాం, ప్రజెంటేషన్ చేస్తున్నాం, బట్ మా ప్రజెంటేషన్ల వల్ల జాయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎస్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. సో మరి ఆ మిస్టేక్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే సో ఏమై ఉంటది అంటే ఎస్ జాయిన్ అవ్వగానే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చేసే పని ప్రమోటింగ్ అండి. చాలా బాగా ప్రమోట్ చేస్తారు. ఏం ప్రమోటింగ్ చేస్తారు? సోషల్ మీడియాని బాగా వాడతారు. వాట్సాప్ డిపి అండ్ వాట్సాప్ స్టేటస్ వెస్టీజ్ ని పెడతారు. ఫేస్బుక్ లో మన కంపెనీ గురించి మీరు విన్న దాని గురించి హైలైట్ చేస్తారు. ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు, ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కటి వెస్టీజ్ 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 అని చెప్పేసి ఎక్కడ చూసినా మీ నోట్లో నుంచి అండ్ మీరు వాడే సోషల్ మీడియాలో ఎవ్రీథింగ్ మీరు వెస్టీజ్ ని ప్రమోట్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే మీరు క్యూరియాసిటీని కిల్ చేస్తున్నారు. క్యూరియాసిటీ అనేది కిల్డ్ బై క్యూరియాసిటీ. ఐ మీన్ ఏంటంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు ఎవరికైతే ప్రమోట్ చేయాలి అని మీరు వెస్టీజ్ గురించి చెప్పాలి అనుకుంటున్నారో, కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ గురించి చెప్తున్నానండి. ఇప్పుడు అందరం లీడర్స్, డైరెక్టర్స్ అండ్ అబౌవ్ ఒక లీడర్స్ కి వచ్చేసిన స్టేజ్. సో వాళ్ళు కాదు, ఎవరైతే కొత్త జాయినింగ్ అవ్వాలనుకుంటున్నారో, ఒక పర్సన్ ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ కి మీరు అంతా ముందే ఓపెన్ చేసేస్తే ఆయన వెళ్ళి ఏదో గూగుల్లో ఏమంటారు క్రోమ్ లో చూస్తారు. అది చూసిన తర్వాత అక్కడ చూస్తేనేమో సబ్బులు పేస్ట్లు కనపడతాయి, ఎంతమంది లక్షలు సంపాదిస్తున్నారు, కార్ అచీవర్స్ కూడా కనపడరు, కానీ వాళ్ళకి ప్రోడక్ట్ మాత్రమే కనపడుతుంది. ఆ ప్రోడక్ట్ చూడగానే ఏమనుకుంటారు, ఓహో మేము కూడా సబ్బులు పేస్ట్లు అమ్మాలా, సో ఇది అమ్మితే మాకు మార్కెటింగ్, ఇది కూడా ఒక మార్కెటింగ్ అయినా తిరిగి చేసే బిజినెస్ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారు. డిసైడ్ అవ్వగానే వాళ్ళు ఏమంటారు, సారీ మాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. సో ఏం చేయాలండి, జాయిన్ అయినాక చేసే వర్క్ ఏంటంటే ప్రమోటింగ్ చేయడం. సో ఇలా కొత్త వ్యక్తి చేయకూడదు. సో కొత్తగా యాడైన డిస్ట్రిబ్యూటర్ ఈ పని చేయకూడదు అనమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఎస్, వెస్టీజ్ గురించి ఎంత ప్రమోట్ చేసినా కానీ ఎవరు జాయిన్ అవ్వరు. సో ఏంటి, ది బిగ్గర్ యూ షౌట్ ది స్మాలర్ ది రిజల్ట్ యూ గెట్. మీరు ఎంత గట్టిగా చెప్పినా, ఎంత బాగా ప్రమోట్ చేసినా రిజల్ట్ మాత్రం చాలా తక్కువ రిజల్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్, అమ్మమ్మకి జాయింట్ పెయిన్స్ మంచి రిజల్ట్ వచ్చాయి. ఎలా ప్రమోట్ చేస్తామండి? అమ్మమ్మకి జాయింట్ పెయిన్స్ కి వాడాము, మంచి రిజల్ట్ వచ్చాయండి, అందుకే మేము వెస్టీజ్ బిజినెస్ లో జాయిన్ అయ్యాము, ఈ ప్రోడక్ట్ వాడితే మాకు హెల్త్ అనేది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ లోకి వచ్చాము అని చెప్తాము. వాడిన ప్రోడక్ట్ గురించి వాట్సాప్ స్టేటస్ లో పెడతాము, వీడియోలు తీసి గ్రూప్ లో పెడతాము. ఎస్, 5 సంవత్సరాలుగా మా అమ్మమ్మ జాయింట్ పెయిన్స్ తో బాధపడేది, కానీ ఇప్పుడు ఈ బాధ నుండి బయటపడింది, చాలా సంతోషంగా ఉంది అని చెప్తాం. కానీ ఏంటి ఇక్కడ, మనం వాళ్ళని అడిగితే బాగుంటుందా, వాళ్ళు వచ్చి మనల్ని అడిగితే బాగుంటుందా? ఇక్కడ ఏది రిజల్ట్ అండి? ఇక్కడ ఏది రిజల్ట్? మనం వాళ్ళని అడిగితే బాగుంటుందా, వాళ్ళు మనల్ని అడిగితే బాగుంటుందా అంటే సింపుల్, వాళ్ళే మనల్ని అడగాలి. ఎస్, ముందు మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళు వచ్చి లైఫ్ ప్రూఫ్ లోనా లేదంటే ఇంకేమైనా సరే ఒక డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఎస్ ముందు మీరు వాడండి, మీరు సెల్ఫ్ గా మీరు వాడితే మీకు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు బిలీవ్ చేస్తారు.
సో ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా ఓకే అని చెప్పేసి లేదంటే ఇంకేదో చెప్తాం కానీ వాళ్ళు అక్కడ వరకు బిలీవ్ అనేది 100% చేయరు, ఏదో 20-30% అనేది చేస్తారు. సో ఎప్పుడు వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది అంటే ప్రోడక్ట్ ని యూజ్ చేసినప్పుడు. ఇలా మా అమ్మగారు ఇన్ని సంవత్సరాలుగా ఈ జాయింట్ పెయిన్స్ తో బాధపడేదండి. కానీ నేను ఎప్పుడైతే వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చానో, ఈ ప్లాట్ఫామ్ వినకంటే ముందు, బిజినెస్ లో జాయిన్ అవ్వాలి అనే ఆలోచన కంటే ముందు కూడా అసలు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందని ఆలోచించి ఆ ప్రోడక్ట్ ని నేను మా అమ్మగారికి వాడాను. సో తనకి ఆ బాధ అనేది తగ్గింది. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి వచ్చి మా అమ్మగారిని అడగండి. సో వారు వచ్చి క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, ఇక్కడ ప్రోడక్ట్ గురించి క్యూరియాసిటీ చేయాలి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, కిల్లెడ్ క్యూరియాసిటీ. మనమే అమ్మగారి దగ్గరికి వెళ్ళక ముందే వీడియోలు ఓపెన్ చేస్తున్నాం, వాట్సాప్ స్టేటస్ కు చూపిస్తున్నాం, లేదంటే వీడియోలు వాళ్ళకి పంపిస్తున్నాం. మీకు డౌట్ ఉందా, లెస్ మీకు ప్రాబ్లం అనిపిస్తుందా, మీకు నమ్మాలనుకోవట్లేదా, ఎస్ మా అమ్మగారి దగ్గరకు రండి, లేదంటే పలానా వేరే వాళ్ళకి ఇచ్చాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అని చెప్పేసి వాళ్ళకి క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తామో సో మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నేను చాలా స్పీడ్ గా చెప్పేస్తున్నాను, రెండే ఉన్నాయి పెద్ద మిస్టేక్స్ ఇవి. ఎస్, మరి అలాగే ప్రమోట్ కంపెనీని ఎలా ప్రమోట్ చేస్తున్నాం, ఎలా ప్రమోట్ చేస్తున్నారు మీరందరూ కంపెనీని ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే, చాలా మంది 2004లో స్టార్ట్ అయింది, 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, కంపెనీలో 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేసిన కంపెనీ ఇవాళ 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 5 కోట్లతో టర్న్ ఓవర్ ఇవాళ 2729 కోట్లు అయ్యాయి. సో ఎస్, చాలా చాలా బాగా చెప్తున్నారు. కానీ ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనే పద్ధతి మనకు తెలిసి ఉండాలి. అందరూ వర్క్ చేస్తున్నారండి, చేసే వాళ్ళందరూ హార్డ్లీ డైలీ మీరు క్వాలిటీ 2 hours 2 గంటలు కేటాయించిన 6 నెలల్లో 1,00,000 రూపాయలు సంపాదించడం పెద్ద కష్టం కాదు తెలుసా. డైలీ మీరు 2 hours క్వాలిటీ టైం, క్వాలిటీ పర్సన్స్ తో మీరు వెస్టేజ్ ని క్రియేట్ చేసిన, క్వాలిటీ పర్సన్ అని ఎవరిని అంటారు, ఎవరినైనా అనొచ్చు, ఎవరిని మనం ఫ్రీ జడ్జ్ చేయలేం, బిజినెస్ కి అందరూ ఉపయోగపడే వాళ్ళే. సో మీరు 2 hours మీరు ఎఫర్ట్స్ పెట్టినా చాలు, బట్ మీరు చేసే ఎఫర్ట్స్ వర్క్ మొత్తం కూడా వృధా అవుతుంది. ఎందుకు అంటే వెస్టీజ్ కంపెనీ గురించి ప్రమోట్ చేయడం రెండో తప్పు, ఓన్లీ వెస్టీజ్ ని ప్రమోట్ చేయడం ఇంకా తప్పు. సో ప్రమోట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ సెల్ఫ్ అంటే మీ యొక్క ఇంట్రడక్షన్, మీరు ఏ స్టేజ్ నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన పనులేంటి, సో మీరు ఎలా, మీ బిఫోర్ లైఫ్ ఏంటి, ఆఫ్టర్ వెస్టీజ్ లైఫ్ ఏంటి అనేది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోపు మహేష్ బాబు, ఏంటి సంతూర్ సోప్ గురించి వచ్చి మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, ఎస్ ఆర్ నో. బూస్ట్ గురించి విరాట్ కోహ్లీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, మరి ఇక్కడ సంతూర్ సోపుని చూసి వాడుతున్నారా, మహేష్ బాబుని చూసి వాడుతున్నారా? ప్రోడక్ట్ ని ఎవరు చూసి వాడుతున్నారండి, మహేష్ బాబుని చూసి వాడుతున్నారా, సంతూర్ సోప్ ని చూసి వాడుతున్నారా? హీరో మహేష్ బాబుని చూసి ప్రోడక్ట్ వాడుతున్నారు, విరాట్ కోహ్లీని చూసి బూస్ట్ తాగుతున్నారు. కంపెనీని ఎవ్వరు చూడరండి, కంపెనీని చూసి ఎవ్వరు రారు, ఎవ్వరు జాయిన్ అవ్వరు. కంపెనీని చూసి మిమ్మల్ని చూసి మీ పైన నమ్మకంతో వస్తారు. అందుకే మీరు వెస్టీజ్ కంపెనీని ప్రమోట్ చేసే ముందు మీ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ గతంలో ఏం చేశారు, మీరు ఇప్పుడు ఎందుకు వెస్టీజ్ ని తీసుకున్నారు, ఇందులో మీరు ఎలాంటి లైఫ్ ని మీరు పొందబోతున్నారు, వాళ్ళకి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయండి. వీఆర్ ద బ్రాండ్ టు కంపెనీ. సో మనం బ్రాండ్ అంబాసిడర్స్ అండి కంపెనీకి. వీఆర్ ఆల్ సిఇఓస్. మనకి విఎల్సీలో చెప్పారు, మనం అందరం కూడా సిఇఓలు ఇక్కడ. ఎస్, మరి అలాంటప్పుడు ఎలా చేయాలండి మన బిజినెస్, ఎంత బాగా ప్రమోట్ చేయాలి కదా. ఎస్, మరి అలాగే చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఎవరిని ప్రమోట్ చేస్తారు, మీరు ఎవరిని ప్రమోట్ చేస్తారు? ఎస్, మిమ్మల్ని, మీ యొక్క సెల్ఫ్ ని మీరు ప్రమోట్ చేయండి. చేసినట్లయితే మీరు అనుకున్న సక్సెస్, మీరు కోరుకున్న సక్సెస్ మీరు పొందుతారు. ఎస్, అలాగే ఎస్, రెండో మిస్టేక్ లోనే, ఇందులోనే ప్రమోట్ కంపెనీలోనే చేసే మిస్టేక్ ఏంటంటే, ఎస్ నేను చెప్పినట్టుగా మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాలి, మీ సక్సెస్ గురించి ప్రమోట్ చేయాలి. ఎస్, ప్రమోట్ యువర్ సెల్ఫ్, మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడ్యూషన్ అనేది ప్రమోట్ చేయాలి. అండ్ సెమినార్ లొకేషన్, సెమినార్ ఫొటోస్, మీరు ఎక్కడెక్కడ సెమినార్ చేశారు, మీరు ఎక్కడెక్కడ హోమ్ మీటింగ్ చేశారు, ఎక్కడెక్కడ టీమ్ మీటింగ్ చేశారు, మీరు ఎక్కడెక్కడ పెద్ద సెమినార్లకు అటెండ్ అయ్యారు, ఆ ఫోటోస్ చూపించాలి. విజిట్ చేసిన మంచి మంచి లొకేషన్స్ ని స్టేటస్ లో పెట్టాలి.
సో మనం చేస్తుంది ఏంటంటే ఎంతసేపు ప్రోడక్ట్ ని స్టేటస్ లో పెడతాం, లేదంటే ఈ ప్రోడక్ట్ వాడితో వచ్చిన రిజల్ట్స్ ని పెడతాం. అది మిస్టేక్. అంటే అది పెట్టాలి కానీ సందర్భాన్ని పెట్టాలి. మనం ఎప్పుడు అవే పెట్టకూడదండి. నేను చాలా మంది డౌన్లైన్ స్టేటస్ లో చూస్తుంటాను. బట్ మీరు ఏ రోజైనా ఎంటర్ నా 4 years జర్నీలో మేబీ ఒక్కసారి నేను ప్రోడక్ట్ గురించి తప్ప ఏ రోజు నేను కంపెనీ ఆఫర్సే కానీ ఇది కానీ మీరు చాలా మంది నా స్టేటస్ చూస్తుంటారు కానీ చూస్తారు టీమ్ లో, బట్ ఏ రోజు ప్రోడక్ట్ గురించి ఉండదు. అండ్ మాక్సిమం కంపెనీ గురించి కూడా నేను చాలా తక్కువ నేను పెట్టేది. ఓన్లీ సెమినార్స్, మీటింగ్స్ అండ్ అలాగే ఇలాంటివి కొన్ని అంటే క్యూరియాసిటీ కలిగించేవి ఎదుటి వ్యక్తికి కనపడాలండి. మన లైఫ్ లో ఏమైతే చేంజెస్ జరిగాయో ఆ చేంజెస్ ఎదుటి వ్యక్తికి కనపడాలి. లేదంటే మంచి మోటివేషన్, ఎస్ మన మైండ్ సెట్ గురించి ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి. ఇలా మనం అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఎవ్రీథింగ్ మీరు ఏమంటారంటే అప్గ్రేడ్ అవ్వాలి. సో బిఫోర్ అలానే ఉండి ఇప్పుడు అలాగే ఉండి వెస్టీలోకి వచ్చి మీరు ఏ మార్పు లేకపోతే మిమ్మల్ని చూసి ఎవరు జాయిన్ అవుతారు? మహేష్ బాబుని చూసి కొన్ని కోట్ల మంది సంతూర్ సబ్బు వాడుతున్నారు 30 సెకండ్ల యాడ్కి. మరి ఇలాంటిది ప్రతిరోజు 2 గంటలు 3 గంటలు కష్టపడి తిరిగి జాయిన్ అవ్వండి అని వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజెంట్ చేసి ఇంత చేసినా కూడా మీకు జాయినింగ్స్ రావట్లేదంటే మరి ఎక్కడ అండి ప్రాబ్లం? ఎక్కడ ప్రాబ్లం? మన అపీరియన్స్ లో ప్రాబ్లం ఉంటది, మనం చెప్పే విధానంలో లోపం ఉండొచ్చు, మనం చెప్పింది ఎదుటి వ్యక్తికి అర్థం కాకపోవచ్చు. సో మనల్ని చూసి నమ్మి మనతో పాటు కలిసి చేయాలనుకున్న వ్యక్తి కూడా కొన్నిసార్లు ఆగిపోవచ్చు, మీరు నమ్మిన వ్యక్తి కూడా. ఎందుకు? ఇక్కడ మీరు చెప్పే విధానంలో కొంచెం ప్రాబ్లం ఉంది, అది సరి చేసుకోండి. అది సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఎప్పుడైతే మీరు సరి చేసుకుంటారో మీరు అనుకున్న సక్సెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్, బిల్డ్ క్యూరియాసిటీ. మీరు క్యూరియాసిటీని బిల్డ్ చేయండి. దయచేసి క్యూరియాసిటీని కిల్ చేయకూడదు. ఎంతసేపు అయినా వాళ్ళకి ఏంటి, ఎలా, ఎప్పుడు చేయాలి అని చెప్పేసి స్టార్ట్ అవ్వాలండి. వాళ్ళకి ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అవ్వాలి. మీరు నమ్మరు తెలుసా, ఇప్పుడు 85 ఈ రోజు 100 మెంబర్స్ సైడ్ ఛానల్స్ తో జూమ్ జరుగుతుంది ఆల్రెడీ. సో అందులో చాలా మంది ఎవరికి కూడా నేను దరిదాపు ఒక 4 days 5 days జూమ్ మీటింగ్ యాడ్ అయిన తర్వాత ప్లాన్ ప్రెజెంటేషన్ నిన్న చేశా. ఎలా చేయాలి చెప్పండి అంటే మీరు వారం రోజులు జూమ్ కి యాడ్ అవ్వండి. వారం రోజులు మీరు ప్రజెంటేషన్ వినండి. మార్నింగ్ 5 o'clock కి లేసి మీరు అటెండ్ అవ్వండి. ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేశా. మరి ఇప్పుడు 1 by 1 ప్రజెంటేషన్. జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా హోమ్ మీటింగ్ చేయాలి, ఎలా ఫాలో అప్ చేయాలి, ఎలా సెమినార్ కి టీమ్ మీటింగ్ చేయాలి, టీమ్ మీటింగ్ కి అటెండ్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో 1 by 1 అనేది ప్రజెంటేషన్ జరుగుతుంటే ఎస్ వాళ్ళలో ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్ వెస్టీజ్ లో ఎంత లైఫ్ పొందొచ్చో అర్థమవుతుంది. మరి ఇలా మనం చేస్తున్నారా అండి? ఇలా మీరందరూ చేస్తున్నారా? ఆలోచించండి, థింక్ చేయండి. సో క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ కి మాత్రం. సో అడగగానే దయచేసి అడగగానే అన్ని చెప్పవద్దు. మనం చేసే పెద్ద మిస్టేక్ అదే. ఫోన్ లో ఏంటండి నేను అక్కడి వరకు రాలేము అనేసి అంటారు. రాలేను అన్నోడితో వదిలేయండి. మనం పట్టించుకొని ఫాలో అప్ చేసి బతలాడాల్సిన అవసరం లేదండి. నేను అక్కడి వరకు వచ్చి వినలేను అన్నవాడు బిజినెస్ ఏం చేస్తాడు? ఎస్, బిజినెస్ ఏం చేస్తారండి? నేను చాలా బిజీ అంటారు. ఎక్కడ బిజీ? లైఫ్ లో పోరాడడంలో బిజీనా? ఇబ్బందులు పడడంలో బిజీనా? బాస్ తో తిట్టించుకోవడంలో బిజీనా? వచ్చే 5-10 వేల కోసం బిజీ అంటారు. ఏం బిజీ అండి? లైఫ్ కంటే ఎక్కువనా బిజీ? మీ జీవితాన్ని మార్చే అవకాశం గురించి మీకు ప్రజెంట్ చేస్తాము, చెప్తాము, వినండి, నచ్చితే జాయిన్ అవ్వండి అని చెప్తే మేము బిజీ అంటారు. బిజీ అన్నప్పుడు మీరు మాట్లాడే విధానం మారాలి. అంతకుముందు ఒక విధంగా ఉండాలి, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన వర్డ్స్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడే విధానం చేంజ్ అవ్వాలి. అప్పుడు ఒకేలాగా ఇప్పుడు ఒకేలాగా మాట్లాడితే వెస్టీజ్ యొక్క గొప్పతనం అనేది పోతుంది అక్కడ. సో మీరు అలాగే క్యూరియాసిటీ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో 100% వచ్చి కూర్చుంటారు. ఇవాళ మీ అప్లయన్స్ కి ఎందుకు కూర్చుంటున్నారు? ఎస్, మీ వెంకన్న సార్ ఎక్కడికి వెళ్ళినా ఎందుకు మీటింగ్స్ జరుగుతున్నాయి? ఇప్పుడు శివరాత్రి వెంకన్న గారు 20 మందిని 30 మందిని అలా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చంద్రమౌళి గారు తర్వాత ఇప్పుడు లీడర్స్ అందరూ జాయినింగ్ చేస్తారు, వీళ్ళందరూ చేస్తున్నారు మీటింగ్స్ అందరూ. ఎందుకండి? క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఇవాళ మీరందరూ ఎందుకున్నారు వెస్టీజ్ లో? ఇప్పుడు మీరందరూ ఎందుకు జూమ్ మీటింగ్ లో ఉన్నారు? మీకు తెలుసు వెస్టీజ్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసు. మరి మీకు తెలిసినవి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎందుకు ఈరోజు చేస్తున్నారంటే కొన్ని వందల జూమ్లు వింటున్నారు, రెగ్యులర్ గా వింటున్నారు. మన వెస్టీజ్ లో ఎంత సక్సెస్ ఉందో తెలుసు. లైవ్ మీటింగ్స్ విన్నారు, పెద్ద సెమినార్స్ అటెండ్ అయ్యారు, పెద్ద మీటింగ్స్ చూసారు, ఇవన్నీ చూసారు కాబట్టి ఎస్ మీరు వెస్టీజ్ లో ఉండాలి అని బలంగా తీసుకున్నారు.
బలంగా డిసైడ్ అయ్యారు. మరి మీరు వచ్చిన ఇన్వాల్వ్మెంట్ అప్పుడు ఏ రోజైతే మీరు దేనికి ఇన్వాల్వ్ అయ్యారో ఆ క్యూరియాసిటీ అనేది మీరు ఎదుటి వ్యక్తిని జాయిన్ చేసేటప్పుడు చూపిస్తే ఎస్ ఈ రోజు మీరు ఒక మంచి సక్సెస్ లో ఉంటారు. మీ సక్సెస్ ని చూసి మీ డౌన్లైన్ సక్సెస్ అవుతారు. మీ డౌన్లైన్ సక్సెస్ చూసి ఇంకో డౌన్లైన్ ఇన్కమ్ లోకి వస్తారు. మరి ఇక్కడ అంతా కూడా విన్ విన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎందుకు మార్పును కోరుకోవట్లా? మీలో ఎందుకు మార్పును పొందాలి అని ఆలోచించట్లా? మీరు మారితే ఇంతమంది లైఫ్ మారుతుంది అని చెప్పేసి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు మార్పును అంగీకరించాలని కోరుకోవట్లేదు? దయచేసి ఆలోచించండి. మనకున్న అవకాశం వెస్టీజ్ అండి. వెస్టీజ్ అవకాశం చేజారిపోయింది అనుకోండి, ఏమి చేయలేం మనం. అనుకుంటున్నారు ఇది కాకపోతే ఇంకో కంపెనీ అని. ఇంకో కంపెనీలో ఎలాంటి గైడెన్స్ లేదు, సిస్టమ్ లేదు, అప్లయన్స్ లేదు. పోయిన వాళ్ళే మనకు తిరిగి వస్తున్నారు. వేరే కంపెనీస్ లో ఈ లైఫ్ లేదండి. ఎస్, థింక్ చేయండి. ప్రమోట్ యువర్ సెల్ఫ్. రెండోది మీ యొక్క ఇంట్రడక్షన్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ఎస్, ఫైనల్లీ వీఆర్ ద బ్రాండ్ టు కంపెనీ. మన కంపెనీకి మనం బ్రాండ్ అంబాసిడర్స్. మరి ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక సిఇఓ ఎలా ఉండాలండి? ఒక సిఇఓ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? ఎంత హుందాగా ఉండాలి? అపీరియన్స్ ఎలా ఉంటుంది? ఏంటండి ప్రాబ్లం? జాయిన్ అయిన ప్రతి వ్యక్తి డ్రెస్సింగ్ అపీరియన్స్ మార్చుకుంటూ వచ్చే లోపం ఏంటి? ఒక జెంట్ టై కట్టుకోవడం తప్ప. రేపు డైరెక్టర్స్ అండ్ ఏబో ఫైర్ క్యాంప్ మీటింగ్ ఉంది. ప్రతి ఒక్కరు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ టై కట్టుకొని రెండో రోజు ఎంత అపీరియన్స్ గా ఉంటారు? ఎంత ఒక ఫార్మర్ అండి, ఒక ఫార్మర్ ఇవాళ సూట్ వేస్తున్నారు వెస్టీజ్ లోకి వచ్చాక. రేపు చూస్తారు మీరు అతన్ని. నిజామాబాద్ నుంచి సురేంద్ర గారు పేరు. ఒక ఫార్మర్. ఒక్క మాట రాజేష్ గారు చెప్పగానే టై షూటు ఇవి వేసుకుంటున్నారు. అగ్రికల్చర్ చేసుకునే వ్యక్తి. మనం మారినప్పుడే మనల్ని చూసి మన వెనకాల వచ్చేది. మీరు అప్పుడు అయ్యే చెప్పులు వేసుకొని ఇప్పుడు అవే చెప్పులు వేసుకుంటే నో యూస్. అస్సలు నమ్మరు మిమ్మల్ని. మీలో చేంజ్ కనబడినప్పుడే. అప్పుడు నార్మల్ షర్ట్ వేసుకొని ఇప్పుడు నార్మల్ షర్ట్ వేసుకుంటే మిమ్మల్ని నమ్మరు. ఇప్పుడు బ్లాజర్ వేయండి. అది వేయాలి అంటే ఒక అర్హత ఉండాలి. అది ఆ అర్హతను సాధించండి. ఎస్, మినిమం స్టార్ డైరెక్టర్ కి మీరు రీచ్ అవ్వాలి. స్టార్ అండ్ డెబో ప్రతి ఒక్కరు వేసుకోండి. గోల్డ్ అండ్ డెబో ట్రై చేయండి బ్లజర్ వేయడానికి. ఎంత హుందాగా, ఎంత అఫీషియల్ గా ఉంటారండి. మరి లేడీస్, మరి మీ డ్రెస్సింగ్ అపీరెన్స్ ఎలా ఉండాలి? చాలా మంది ఏదో కలర్ఫుల్ శారీస్ కడతారు. ఎందుకో తలుపు అనే కడతారు. అవి కాదు ఇక్కడ కావాల్సింది. చాలా సింపుల్గా హుందాగా ఉండాలి. గాజులు ఎన్ని గాజులు వేసుకుంటారు. ప్రతిది ఇంపార్టెంట్ అండి. నెట్వర్క్ చేసే వ్యక్తి, నెట్వర్క్ కాబోయే లీడర్, ప్రతిది కూడా. ఈవెన్ మన బాడీ నుంచి వచ్చే పర్ఫ్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసా? మన పక్కన మనం మాట్లాడేటప్పుడు కూడా మన మౌత్ స్మెల్ వస్తుందో రావట్లేదో కూడా చూసుకోవాలి. ప్రతిదీ ఇంపార్టెంటే. ప్రతిదీ మనల్ని చూసే ఒక వ్యక్తి జాయిన్ అయ్యేది. కంపెనీని చూసి, అప్లైని చూసి సుస్మిత మేడం ప్రజెంటేషన్ ఇవన్నీ కాదు. ఇవన్నీ అందరి ద్వారా తెలుసుకోవడమే. కానీ అక్కడ వచ్చి కూర్చున్నాడు ఆ సెమినార్ లో అంటే మిమ్మల్ని నమ్మి కూర్చున్న వ్యక్తిని మీరు నిలబెట్టాలే కానీ పోయే విధంగా చేయొద్దు. అంటే ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి. సో మీకు ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఒక నెట్వర్క్ లీడర్ ఎలా ఉండాలి, అపీరెన్స్ ఎలా ఉండాలని వీడియో ఉంటుంది, అది చూడండి. ఎస్, ఇవ్వండి. మెయిన్లీ ఈ 2 మిస్టేక్స్ అనేవి చేయకండి. సో క్యూరియాసిటీని కిల్ చేయొద్దు, ప్రమోట్ చేయడం అనేది మర్చిపోవద్దు. సో ఫస్ట్ క్యూరియాసిటీని క్రియేట్ చేయండి. అలాగే మీ ప్రమోట్ యువర్ సెల్ఫ్ అనేది బాగా చేయండి. వీటి తర్వాతనే మన కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి, బిజినెస్ గురించి తర్వాత వన్ బై వన్ వచ్చిన వ్యక్తికి, ప్రతి వ్యక్తికి మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు చేసినట్లయితే మీరు అనుకున్న సక్సెస్ అనేది అనుకున్న స్థాయి కంటే బాగా తీసుకోవచ్చు. ఎస్, ఇది చాలా చిన్న ప్రజెంటేషన్, బట్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పలేదు. ఓకేనా? సో ఇదండి. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంటేషన్ గురించి కాకుండా ఫైర్ క్యాంప్ కు వచ్చే వాళ్ళ గురించి, వెంకన్న సార్ మీకు ఎంతమంది టికెట్స్ అమౌంట్ వచ్చాయి, ఎంతమంది కన్ఫర్మ్ అయ్యారు, ఎలా వెళ్తున్నారు అనేది మీరు షేర్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రజెంటేషన్ మేడం. ఈరోజు ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఈ బిజినెస్ లో